తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దేమందు మనకిచ్చిన వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును అంటున్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతోటి మాట్లాడుతూ ఆయన ఇంకా శిలువ మరణానికి వెళ్ళడానికి ముందుగా శిష్యులను సిద్ధపరుస్తున్నారు దేవుడు. ఇప్పుడు మనల్ని కూడా సిద్ధపరుస్తున్నారు. ఆయన ప్రతిసారి మనల్ని సిద్ధపరుస్తూనే ఉంటారు. ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తూ ఉంటారు. మెళకుగా ఉండాలని తెలియజేస్తూ ఉంటారు. గ్రహిస్తే మనము ఆశీర్వదింపబడతాం, ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. ఇక్కడ శిష్యులతో మాట్లాడుతున్నారు. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును అంటున్నారు. అవును కదా, లోకం ఎంతో భయంకరమైన విచ్చలవిడితనం ఉంది. లోకం ఈ మధ్య చాలా ఘోరంగా ఉంది. గంజాయికి అలవాటు పడిపోయి, క్లబ్బులకు అలవాటు పడిపోయి యువత మహా చెడిపోతూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలైతే ఎలా ఉంటారు? మీరు ఏడ్చి ప్రలాపింతురు అంటున్నాడు. మనం ప్రలాపించవలసిన దినాలే. మన దేవుని సన్నిధిలో మనం ప్రలాపిస్తూ ఉంటాం. మనం దేవుని సన్నిధిలో మనం ఏడుస్తూ ఉంటాం. ఎందుకంటే మన అక్కర్లు తీర్చబడాలి, మనం నీతిమంతులముగా తీర్చబడాలి, ఆ ఉగ్రతను తప్పించుకోవాలి అని మనం ఏడుస్తూ ఉంటాం. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఆయన పాదాలు అయితే ఏడుస్తాం. ప్రభువా మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని పరిశుద్ధపరచు, లోకం మాతో అంట నీకు ప్రభువా అని ఆయన సన్నిధానంలో ప్రలాపిస్తూ ఉంటాం. మనం అదే మాట అంటున్నాడు ఇక్కడ దేవుడు. ముందుగానే తెలియజేస్తున్నాడు మనకి మన స్థితి ఎలా ఉంటుందో, లోకం స్థితి ఎలా ఉంటుందో ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును. ఈ లోకంలో మనము దేవుని సన్నిధిలో ఏడటం వలన, ప్రలాపించడం వలన ఆ నిత్యత్వంలో నిత్యానందం పొందుకుంటాం. ఈ లోకంలో ఎవరైతే దేవునికి విరోధంగా జీవిస్తూ సంతోషంగా గడుపుతారో వారు నిత్యాగ్నిలో నరకయాతన పాలవుతూ ఉంటారు. అది జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. మీరు ఏడ్చి ప్రలాపింతుడు గాని లోకం సంతోషించును, మీ దుఃఖము సంతోషముగా మార్చబడును అని కూడా అంటున్నాడు. మన దుఃఖము ఊరికే పోదు, దేవుని సన్నిధిలో కొట్టివేయబడదు. అది దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. మీ దుఃఖము సంతోషముగా మార్చబడును అంటున్నాడు. నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని కూడా అంటున్నాడు. నిశ్చయముగా, కరెక్ట్ గా, ఖచ్చితంగా. ఇంకా అది ఆ మాటలో పొల్లు తేడా ఏమీ ఉండదు. ఇంకా అది జరిగి తీరుతుందంటే, యేసు ప్రభువారు నిశ్చయంగా చెబుతున్నాను అంటే అది జరిగి తీరుతుంది. మనకు ఏం జరుగుతుందట? మనము సంతోషించే దినాలు ఉన్నాయట. మనం ఇప్పుడు ఏడుస్తున్నామేమో, తర్వాత సంతోషిస్తాము. ఆ నిత్య ఆనందంలో మనం పాల్గొన్నప్పుడు సంతోషిస్తూ ఉంటాం. లోకమేమో లోకంతో సంతోషిస్తుంది, దేవుని బిడ్డలేమో దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రలాపిస్తూ వారి పాపంని ఒప్పుకుంటూ, వారి అతిక్రమాలను ఒప్పుకుంటూ, దేవుని ఒప్పుప్ప చేసుకుంటూ, దేవుని దీవెని పొందుకుంటూ ఉంటారు. కాబట్టి వారేమో తర్వాత కాలంలో నిత్య అగ్నిలో పడవేయబడతారు. మనమేమో నిత్య సంతోషంలోనికి చేర్చబడతాం. అందుకే మనము ఈ 40 దినాలు, ఈ ఉపవాస దినాలు, ఈ శిలువ ధ్యాన దినాలు మనము ప్రార్థనలు చేస్తూ ఉండాలి. మనకి ఇంకా పరిశుద్ధపరచబడడానికి, ఇంకా నీతిమంతులుగా తీర్చబడడానికి, ఇంకా దేవుని యొక్క సన్నిధానంలో ఆ దీవెనలు పొందుకోవడానికి మనము ఆయనను వేడుకోవాలి, ప్రార్థన చేయాలి, ఏడవాలి, కన్నీరు కార్చాలి, ప్రలాపించాలి. అప్పుడు మనకి సంతోషం జరుగుతుంది. లోకంతో జీవించిన వారందరూ విడిచిపెట్టబడిన విషయాన్ని దేవుడు మనకు చూపించాడు కదా. ఇద్దరు తిరుగులు విసురుతారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు మంచం మీద పడుకుంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు పడతారు. 10 మంది కన్యకులు అన్నారు, 5గురు ఎత్తబడతారు, 5గురు విడవబడతారు. ఎన్నో ఉదాహరణలు చెప్పాడు దేవుడు. కాబట్టి ఎవరైతే మెలకుగా ఉండి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రలాపించి వారి అపరాధాలను ఒప్పుకొని క్షమాపణ పొందుకుంటారో వారు దేవుని సన్నిధిలో నిత్యానందం పొందుకుంటారు. ఎవరైతే లోకము ఆనందిస్తూ ఉంటుందో, లోక జీవితం జీవిస్తారో వారి విడవబడిన జాబితాలో వారు ఉంటారని మనం గ్రహించుకోవాలి. కాబట్టి మనం ప్రలాపిద్దాం దేవుని సన్నిధిలో. మన కోసం అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని
మాటలు చెప్తారు కదా యేసు ప్రభు వారు. మన కోసం ఏడవాలి, మన పిల్లల కోసం ఏడవాలి, మన బంధుమిత్రులకు రక్షణ కొరకు ఏడవాలి. ఆయన కోసం ఏడటం వలన మీకు రక్షణ కలుగుతుంది. మీకోసం ఏడవండి, అప్పుడు మీకు రక్షణ కలుగుతుంది. మీ పిల్లల కోసం ఏడవండి, వారు రక్షింపబడతారు, వారు నరకాగ్ని పాలు కాకుండా ఉంటారు అనే ఉద్దేశంతో దేవుడు చెబుతున్న మాటలు మనం విందాము. మనం ఆయన సన్నిధిలో ప్రలాపిద్దాము, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేద్దాము, ఏడుద్దాము, రక్షణ పొందుదాము, నీతిమంతులముగా తీర్చబడదాం. యోహాను సువార్త 20:11 అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. 16 కూడా యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె మరియా ఎంతో అపరాధి అని మనం బైబిల్లో చూస్తున్నాం. కానీ ఆమె దేవుని సన్నిధిలో ప్రలాపించింది, ఆయన పాదాల యొద్ద పడి కన్నీరు విడిచింది, తల వెంట్రుకలతో తుడిచింది, ఆయన పాదాలకు అత్తరు పూసింది, ఆయనను ఘనముగా సేవించింది. ఆ ఘనముగా సేవించటం వల్ల తనకి దొరికిన ప్రతిఫలం ఏంటి? ఆమె సమాధి వద్ద ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి మరియా అని పిలుస్తారు. అది ఆమె పొందుకున్న జీవితం. ఎంత ధన్యకరమైన, ఎవ్వరికీ లేదు, శిష్యులకు లేదు ఆ ధన్యత. యేసు ప్రభు వారి సమాధి వద్దకు ఆమె ముందుగా వెళ్ళింది. ఆమె దేవుని చేత మరియా అని పిలువబడింది. ఆమె ఏడ్చింది, ప్రలాపించింది, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చింది, ఆయన పాదాల పడి ఏడ్చింది, తన పాప క్షమాపణ పొందుకుంది. ఆమె యేసు ప్రభువు చేత ఎన్నుకొనబడింది, మరియా అని పిలిపించుకుంది. మొట్టమొదటిగా ఆరోహణమైన మొదటి దృశ్యము ఆమె చూడగలిగింది, అంత ధన్యత పొందుకుంది. కాబట్టి మనము కూడా ఈ ఉపవాస దినాలను వ్యర్థంగా గడిపేయొద్దు. మనం ఏడుద్దాము, మన కోసం, మన బంధువుల కోసం, రక్షణ కోసం ఏడుద్దాం, ప్రలాపిద్దాం. మనమందరము ఆయన రాజ్యంలో ఉండడానికి సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన. మా ప్రభువా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడా యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రం. దేవా మీ సన్నిధిలో నాయన మేము ప్రలాపించి ఏడ్చి మా ప్రభువా మీ చేత నీతిమంతులముగా తీర్చబడి, మీ చేత ఆశీర్వదింపబడి, మీ రాజ్యమునకు వారసులముగా చేయబడే కృప దయచేయండి. బిడ్డలందరినీ మీరు విశేషముగా దీవించండి. ఉపవాసం చేస్తున్న బిడ్డలకు శక్తి దయచేయండి, ప్రార్థనలో బలం దయచేయండి నైనా, ప్రార్థనలో ఏకాగ్రత దయచేయండి, దీవెనలు పొందుకునే కృప దయచేయండి, ఆశీర్వదింపబడినట్లుగా కృప దయచేయండి. యేసుక్రీస్తు వారి పేరిట మనలో మీ పాదం మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.